నమస్కారం. శ్రేణిలయం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో రియల్ ఎస్టేట్ నియంత్రణ అభివృద్ధి చట్టం రాకతో దేశంలో స్థిరాస్తి రంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పటికీ పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, ఫిర్యాదుల పరిష్కార విధానాలను తప్పనిసరి చేయడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది. తద్వారా వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. అయితే చట్టం అమలు అన్ని రాష్ట్రాల్లో పగడ్బందీగా జరగడం లేదు. ప్రాజెక్టుల నమోదు లేకపోవడం, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో సరైన చర్యలు చేపట్టడం లేదు. బిల్డర్ రేరాకి ఇచ్చిన గడువును ప్రాజెక్టు పూర్తి గడువు ప్రకారం అందచేయలేకపోవడం, ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు రేరా వెబ్సైట్లో అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరైనా బిల్డర్ బ్రోచర్లో ఇచ్చిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆ బ్రోచర్ను వెబ్సైట్లో కూడా పెట్టి అమ్మిన తర్వాత బ్రోచర్కు ఉన్న వాటికి రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటే అప్పుడు ప్లాట్ కొనుగోలుదారులు ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాలపై ప్రత్యేక కథనం తెలంగాణ రేరా చైర్మన్తో శ్రేణిలయం స్థిరాస్తిలో. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు తమ వెంచర్ల ప్రత్యేకతల గురించి ఆడంబరంగా ప్రచారం చేస్తుంటారు. అక్కడ తాము కల్పించే సౌకర్యాల గురించి బ్రోచర్లలో ముద్రించి సమాచారం ఇస్తుంటారు. వాటి ఆధారంగా భవిష్యత్తులో మంచి వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి నమ్మకంతో అక్కడ స్థలాలు, ఫ్లాట్స్, విల్లాలను ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. అయితే వారు ముందుగా బిల్డర్లు అందించే బ్రోచర్లో ఉన్న రెరా నెంబర్ను తనిఖీ చేయాలి. ఆ నెంబర్ ఆధారంగా రెరా అథారిటీ వెబ్సైట్లోని 18 రకాల వివరాలను చెక్ చేయాలి. బ్రోచర్లోని సమాచారం వెబ్సైట్లోని నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టును రెరాలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్లానింగ్ అథారిటీ అప్రూవల్, కాంపిటెంట్ అథారిటీ అనుమతుల ప్రకారం మాత్రమే వెంచర్లో పనులు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో తమ బ్రోచర్ మోడల్ను కూడా రెరాకు సమర్పించాలి. వాటికి అతీతంగా ప్రాజెక్టులో ఎలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే దానివల్ల కొనుగోలుదారునికి నష్టం జరిగితే కొనుగోలుదారుడు నష్టపరిహారం కోరవచ్చు. దీనివల్ల ప్రమోటర్, కొనుగోలుదారుడు ఇద్దరూ కొంత మేరకు నష్టపోయే అవకాశం ఉంది. గేటెడ్ కమ్యూనిటీల ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ లో కూడా బిల్డర్లు ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ వివరాలను పొందుపరుస్తారు. ఇందులో ఆ ప్రాజెక్టు ఎప్పట్లోగా పూర్తవుతుందో తెలియచేసే తేదీ ఉంటుంది. ఆ తేదీలోగా డెవలపర్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే బిల్డర్లకు ఓసీ జారీ చేసే ముందు ప్లానింగ్ అథారిటీతో పాటు మున్సిపల్, పంచాయతీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, హుడా వంటి కాంపిటెంట్ అథారిటీలు తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ లో పేర్కొన్న విధంగా ప్రత్యేక సౌకర్యాలు, ఎమ్యూనిటీస్, అండర్టేకింగ్స్, ఇతర హామీలను డెవలపర్లు ఖచ్చితంగా అమలు చేశారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. తనిఖీల సమయంలో హామీల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే వాటిని పూర్తి చేయాలని అధికారులు బిల్డర్లను ఆదేశిస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కూడా నిర్మాణంలో లోపాలపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి లోపాలపై ఫిర్యాదు చేయడానికి సెక్షన్ 14(3) ప్రకారం ఫామ్ ఎం లేదా ఫామ్ ఎన్ ఫైల్ చేయొచ్చు. దీనికోసం 5 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది. అపార్ట్మెంట్లో రకరకాల సౌకర్యాలు కల్పిస్తామంటూ బ్రోచర్ల ద్వారా హామీలు ఇస్తూ ఉంటారు బిల్డర్లు. అయితే ప్లాట్లు కొన్నాక బ్రోచర్లో పేర్కొన్న సౌకర్యాలు అక్కడ లేకపోతే కొనుగోలుదారులు ఏం చేయాలి? వీరికి రేరా నుంచి ఎలాంటి సాయం లభిస్తుంది? బ్రోచర్ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ప్లాట్ కానీ లేకపోతే ఫ్లాట్ కానీ బిల్లా కానీ కొంటారో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ బ్రోచర్ చూసినప్పుడు స్పెసిఫిక్గా మన రెరా నెంబర్ ఉంటుంది కనుక రెరా నెంబర్ ప్రకారం మా వెబ్సైట్లో పోయి మా అథారిటీ వెబ్సైటు rera.telangana.gov.in మనం పోతే దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. 18 ఐటమ్స్లో డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్, అది చూడాలి. ఒకవేళ దానికి విరుద్ధంగా అయిన బ్రోచర్లో పెట్టుంటే దాని ప్రకారం మీకు సెక్షన్ 12 ప్రకారం కంపెన్సేషన్కి ఆస్కారం ఉంటుంది. అవి చేయాలని అడగలేము. ఎందుకంటే మనం రెరా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ ఉంటుంది అండ్ కాంపిటెంట్ అథారిటీ శాంక్షన్ ఉంటుంది, వాటి ప్రకారం ఉంటుంది కనుక ఆ శాంక్షన్ అప్రూవల్కు దాడి చేయడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయకూడదు. చేస్తే కంపెన్సేషన్కు ఎవరైతే కొంటారో వాళ్లకు ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. దానివల్ల ఎందుకంటే ఆయనకు డిస్ప్రపోర్షనేట్ గెయిన్ రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మీకు కూడా లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో లేకుండా చేస్తే యాక్చువల్లీ రిజిస్ట్రేషన్లో కూడా
వాళ్ళు ఏం బ్రోచరు ఇస్తారు అనేది కూడా మోడల్ పెట్టాలి. సో అది లేకపోయినా కూడా మీరు ఒకసారి చెక్ చేయాలి దీంట్లో ఒకసారి ఉంటుంది, దాన్ని డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేస్తే మీరు ఫామ్ ఎంలో మాకు ఫామ్ ఎం అండ్ ఎన్లో కంప్లైంట్ చేసుకుంటే మా ఇక్కడ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్ ఉంటారు, వారు దాన్ని అడ్జుడికేట్ చేసి దీనివల్ల ఆయనకి ఏమైనా బెనిఫిట్ అయ్యిరా లేదా మీకు ఏమైనా లాస్ అయ్యిరా, ఇంకా రిపీటెడ్ చేయడానికి ఆస్కారం ఉందా, లేకపోతే ఫర్దర్ ఎండ్స్ ఆఫ్ జస్టిస్లో ఏమైనా ఆస్పెక్ట్ ఉంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు కంపెన్సేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు బలమైన లీగల్ టీంలు ఉంటాయి. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సామాన్యులు ఈ సంస్థలతో న్యాయ పోరాటం చేయగలరా? ఈ విషయంలో రేరా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? నిజం కూడా డెవలపర్స్కు వాళ్ళకు సెపరేట్ లీగల్ టీమ్, బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు. దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు సింపుల్ యాక్ట్. మీకు సింపుల్ ప్రొవిజన్స్ ఎక్కడైతే డివైట్ ఉండరో అది ఉండరు కనుక వాళ్ళు ఎంత అడ్వకేట్స్ వాళ్ళు చెప్పినా కూడా మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు కెపాసిటీ ఉంటే అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడైతే వయలేషన్స్ అయినాయో ఏ సెక్షన్ కింద మీరు జనరల్గా 18, 19 2 సెక్షన్స్ కింద మీరు రిలీఫ్స్ అడుగుతారు. అవి ఖచ్చితంగా దాని ప్రకారం మీద అది ఎంటైటిల్మెంట్ యువర్ రైట్ కనుక ఇటు వాళ్ళు ఎట్లా చెప్పినా కూడా అది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కంపెన్సేషన్ కూడా సెక్షన్ 12, 14, 18, 19 ప్రకారం ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ జడ్జి పోతుంది, అది దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది క్వాషి జ్యుడిషియల్ కాబట్టి దాన్ని సమ్మరీ ప్రొసీడింగ్స్ కనుక మేము ఓన్లీ ఆ ఫ్యాక్ట్స్ మెరిట్స్ని పెట్టిపోతాం కనుక దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అట్లా ఆర్డర్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు మనం ఇచ్చిన దాదాపు 1566 ఆర్డర్స్ మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. చాలామంది అడ్వకేట్స్ ఏం రిప్రజెంట్ చేయరు, డైరెక్ట్ అలాటే చేస్తారు. ఓన్లీ అడ్వకేట్ ఉండటం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే టెక్నికల్లీ మనం ఫైల్ చేసేటప్పుడు ఆ టెక్నికల్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ ఫామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఆర్డర్స్ 37, 38లో ఇస్తాం సెక్షన్స్. దాంట్లో 38(2)లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది, అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ డిఫెక్ట్స్ అయితే ఎక్కడన్నా ఇప్పుడు ఇట్లా మీరు చెప్పినట్లు పేదోడు లేకపోతే ఆయనే పెట్టుకుండు, ఎక్కడ ఈ టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటే కూడా మేము రెరా ఆ హియరింగ్స్ వేసేటప్పుడే మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఈ కరెక్ట్ చేయమని వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు అట్లా అప్లికేషన్స్ని కంప్లైంట్ని అమెండ్ చేసుకుంటారు, అవి కరెక్ట్ చేసుకుంటారు, అవి తీసుకొని చేస్తాం. ఎట్టి పరిస్థితిలో దిస్ ఈజ్ ద హోమ్ బయర్ సెంట్రిక్ అండ్ ఆల్సో ఖచ్చితంగా కస్టమర్ని లేదా రియల్ ఎస్టేట్ ఎవరైతే ఇల్లు కొంటుర్రో ప్లాట్ కొంటుర్రో వాళ్ళని శ్రేయస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయడానికి ఈ అథారిటీ పనిచేస్తూ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలలో సౌకర్యాలు కల్పన గురించి ఇచ్చిన హామీలను బిల్డర్స్ నెరవేర్చకపోతే వాటిపై కొనుగోలుదారులు ఇచ్చిన ఫిర్యాదులను రేరా ప్రతినిధులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేస్తారా? ఇప్పుడు ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా సేమ్ మన ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ ఎమ్యూనిటీస్ పాయింట్స్ అన్నీ అందులో కూడా ఉంటాయి. జనరల్గా ఇవి ఇచ్చేటప్పుడు మనకు ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ ఉంటుంది మా రిజిస్ట్రేషన్ ప్రకారం. అంతేకాకుండా ఆ టైం లోపల వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఆ ప్లానింగ్ అథారిటీ కానీ కాంపిటెంట్ అథారిటీ, అది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ లేకపోతే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అండ్ హుడా కానీ తక్కిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అయినా కానీ దాంట్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో మన రిజిస్ట్రేషన్లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారు అని మెన్షన్ చేశారు, ఏమేమి అండర్టేకింగ్ ఇచ్చారు, ఏమేమి డిక్లరేషన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాలి. అది మీరు చూసుకొని మీరు సబ్మిట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవి ఖచ్చితంగా మేము అడ్జుడికేట్ చేసి అది చేయడానికి మేము ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక్కసారి మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటుంది, లేకపోతే అవి లేకుండా ఉంటుంటాయి. మీకు 5 years టైము సెక్షన్ 14(3) ప్రకారం ఉంటుంది. దాని ప్రకారం ఫైల్ చేస్తే ఫామ్ ఎన్లో మీరు ఫైల్ చేయొచ్చు, ఫామ్ ఎంలో కూడా మీరు ఫైల్ చేయొచ్చు. సో దాని ప్రకారం మేము అడ్జుడికేట్ చేసి మీకు ఆర్డర్ ఇచ్చి అది కంప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేరాకు ఒక ఫిర్యాదు అందిన తర్వాత దాన్ని పరిష్కరించడానికి సగటున ఎంత సమయం పడుతుంది? రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 పార్లమెంట్ చేసినప్పుడు దేర్ 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దీంట్లో. 2 ఆబ్జెక్టివ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ రెరా టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అలాటీస్, వాళ్ళ ఎవరైతే హోమ్ బయర్స్ ఉంటారో మనం ప్రొటెక్ట్ చేయటం. సెకండ్ది ఏంటంటే దేర్ షుడ్ బి అడ్జుడికేటింగ్ మెకానిజం, అంటే ఈ రెరానే అడ్జుడికేట్ చేస్తుంది మ్యాటర్స్ అలా కూర్చొని. అండ్ అనదర్ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ఉంటారు. వారు చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇదివరకు పాత సిస్టంలో ఎక్స్పెన్సివ్ లాంగ్ డ్రాన్ అవుట్ లిటిగేషన్ ఉంటుంది. ఇక్కడ అది లేకుండా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ₹1000 మాత్రమే ఫీజు ఉంటుంది కంప్లైంట్ చేయడానికి. అది ఫామ్ ఎం మీకు రిలీఫ్స్ కానీ లేకపోతే కంపెన్సేషన్ ఫామ్ ఎన్ కానీ చేస్తే ఓన్లీ ₹1000 కట్టాలి, అంతకంటే ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. ఇది స్పీడీ డిస్పోజల్ చేయాలన్నా కనుక స్పీడీ డిస్పోజల్ చేస్తాం.
ఈ చేసేటప్పుడు టైం సాధ్యమైనంత తొందరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ రెరా కొత్తది ఇప్పుడు పర్మనెంట్ రెరా మీకు జూలై 1, 2023 నాడు ఎస్టాబ్లిష్ అయింది. సో అంతకుముందు ఫుల్ ఫ్లెడ్జ్ లేదు. సో 2018-19 కంప్లైంట్స్, 2019-20 కంప్లైంట్స్, 2020-21 కంప్లైంట్స్, 2021-22 కంప్లైంట్స్, 2022-23 కంప్లైంట్స్ కూడా అన్నీ మేము ఆర్డర్స్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఓన్లీ 24 కూడా లేవు, 25 వరకే ఇప్పుడు నడుస్తున్నాయి. సో స్పీడీ డిస్పోజల్కు మనం ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ ఆస్పెక్ట్లో మీరు కంప్లైంట్లు చేసేటప్పుడు కొద్దిగా వెల్ స్ట్రక్చర్డ్ మా ఫామ్ ఎం క్లియర్గా ఉంటుంది. ఫామ్ ఎం దాన్ని కొద్దిగా ప్రాపర్గా మనం ఇవ్వగలిగితే ఎక్కువ టైం తీసుకోకుండా ఆస్కారం ఉంటుంది. మీరు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు, మళ్ళీ మీరు ఏదైనా ఉంటే రిజాయింట్ ఇస్తారు, దాంతో అయిపోవాలి. ఆ వెల్ స్ట్రక్చర్ చేయకపోతే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కనుక మన ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి కనుక అవి చేస్తారు. కొన్ని దగ్గర బిల్డర్స్ కావాలని ప్రొలాంగ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇది సమ్మరీ ప్రొసీడింగ్ అయినా వీ షుడ్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానీ కొంత అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ ద సఫరింగ్ బీయింగ్ ఫేస్డ్ బై ద అలాటీ మేము ఖచ్చితంగా వాళ్ళని అలర్ట్ చేసి ఎక్కువ మేము హియరింగ్స్ ఇయ్యము. సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేయడానికి స్పీడీ డిస్పోజల్ అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ కనుక తొందరగానే అయితేనే మీరు ఇప్పుడు పాత కేసు అని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరాల్లో జనాభా పెరుగుతూ ఉండడంతో పెరిగిన అవసరాల రీత్యా మనకున్న పరిమిత స్థలంలోనే అవసరాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు. తక్కువ స్థలం గల ఇంట్లో మన అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే మీ ఇంటి ముందు గదిని విభజన గోడలను కళాత్మకంగా కట్టుకోవడం ఒక చక్కని కళ. మీ ఇంటి హాలులో విభజన గోడలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక రకాల మెటీరియల్ వాల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డివైడ్ డిజైన్ పార్టీషన్స్ వాల్స్ గురించి ప్రత్యేక కథనం గృహశోభలో. సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ. అది మీలోని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతోన్న పరిస్థితులకు అనుకూలంగా మీ ఇంటిలో విశాలమైన హాలుని, ఇంట్లోని స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలతో విభజన గోడలను మనకు కావలసిన విధంగా గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లోని ముందు గదిలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు, ఎలాంటి అంతరాయం కలగకుండా పార్టీషన్ తో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మిగులు స్థలంలో పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీకు అదనంగా మరో గది ఏర్పడుతుంది. మీ స్వంత ఇంట్లో ముందు గదిలో మీరు కోరుకునే డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, లైబ్రరీ రూమ్, అతిథులను కలిసే ప్రత్యేక హాలు, ఇలా మీ అవసరాలకు తగిన విధంగా పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీ ఇంటిని మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా కూడా ఉంటుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతారు. మీ ఇంటి హాలుని లేదా ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా అంతర్గత గోడలను ఏర్పరచుకోవడం కోసం మార్కెట్లో పలు రకాల పలకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్ కు అనుకూలమైన బోర్డ్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. అందమైన డిజైన్స్ ఉన్న మందమైన గాజు పలకలతో మన అవసరాలకు తగిన విధంగా విభజన గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డిజైన్స్ తో కూడిన గాజు పలకలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. వుడెన్ మెటీరియల్లో సైతం చూపరుల మనసును ఆకట్టుకునే రీతిలో చక్కటి ఆకృతులను ఆవిష్కరించుకోవచ్చు. వుడెన్ బోర్డ్స్ తో నిర్మించే వాల్స్ లో చెట్ల ఆకృతుల్లాగా డిజిటల్ డిజైన్స్ లో మరెన్నో మీకిష్టమైన ఆకృతుల్లో విభజన గోడలను రూపొందించుకోవచ్చు. ఈ విభజన గోడలకు సంబంధించి దాదాపు 100 రకాల ఆకృతులుంటాయి. ఇంకా మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడలను తయారు చేసుకోవచ్చు. ప్లైవుడ్, డ్రైవుడ్ లో కూడా అనేక రకాల పలకలతో తయారు చేసినవి పార్టీషన్ బోర్డ్స్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో మీకిష్టమైన ఆకృతులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారు చేసిన బోర్డ్స్, MPC అంటే మినరల్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారయ్యే బోర్డ్స్ ను ఉపయోగించి ఇంటి హాలు అంతర్గత విభజన గోడలను మీకు కావలసిన ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాక అల్యూమినియం బోర్డ్స్ ద్వారా పార్టీషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో మీ అవసరాలను బట్టి మడత పెట్టుకునే వీలున్న విభజన గోడలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటి హాలు పార్టీషన్ ఏర్పాటు చేసుకోవడానికి విడివిడి పలకలను తీసుకుని మీకు అవసరమైన స్థలంలో పార్టీషన్ మీరే ఏర్పాటు
చేసుకునే సౌలభ్యం ఇప్పుడు ఉంది. పార్టీషన్ కు ఉపయోగించే ఈ పలకలతో పాటు ఫ్యాబ్రిక్, ప్లాస్టిక్, జిప్సం తదితరమైన ఎన్నో రకాల పలకలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ స్వంత ఇల్లు లేదా అద్దె ఇంట్లో మీ అవసరాలకు అనుగుణంగా గదిని పార్టీషన్ తో విభజించి ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ అభిరుచులకు తగిన విధంగా సుందరంగా, మనోహరంగా, ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసుకోండి. ఆనందమయ జీవితానికి స్వాగతం పలకండి. పార్టీషన్ మేము ప్లాన్ చేసేది ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అనమాట. తనకి మొత్తం ట్రాన్స్పరెన్సీ కావాలా పార్టీషన్, లేకపోతే జస్ట్ డివిజన్కి కావాలా, లేకపోతే రూమ్ లాగా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నారా అనే దాని మీద పార్టీషన్స్ డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. పార్టీషన్స్లో ఒకవేళ గ్లాస్ పార్టీషన్స్ అలా కావాలి అనుకుంటే జస్ట్ అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, కానీ ప్రైవేట్ ఏరియాని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు పార్టీషన్స్ అనేవి ఓపెన్ క్లోజ్ పార్టీషన్స్ కూడా అయ్యాయి అనమాట. ప్రైవేట్ గోడ పార్టీషన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళకి ఎలా కావాలి అంటే దాని ప్రకారం మార్చుకోవచ్చు మనము. ఇది పిల్లర్, ఇదంతా ఓపెన్ ఏరియా ఉండే. సో ఈ పిల్లర్ మధ్యలో, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి మధ్యలో ఉంది అని చెప్పి, సో మనం ఏం చేసాము అంటే ఆ కాన్సెప్ట్ వాళ్ళు చెప్పాక ఒక వాల్ క్రియేట్ చేసాము. దిస్ ఇస్ వుడ్ పార్టీషన్ వాల్ వేర్ వీ హ్యావ్ గివెన్ టీవీ యూనిట్ టు ద అదర్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఫర్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ మనం సోఫాస్ వేసుకొని కూర్చున్నా కానీ వెనకలు ఏమైనా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకొని ఉన్నా కానీ మంచి లుక్ కనిపించేటట్టు, ఎంట్రన్స్లోనే మంచి లుక్ కనిపించేటట్టు ఇది ఇలా క్రియేట్ చేసామన్నమాట. సో దీనికి ఏం చేసాము అంటే పార్టీషన్లో ఇది నార్మల్ పెయింట్ వేసేసి, దీని లోవర్ బడ్జెట్గా ఎలా క్రియేట్ చేసామంటే నార్మల్ పెయింట్ వేసేసి దీనికి టెక్స్చర్ ఇచ్చేసి కొంచెం, అండ్ దిస్ వెనియర్ లెడ్జెస్ లాగా ఇచ్చేసి యూనిట్ ఇచ్చామన్నమాట. అక్కడ సేమ్ వెనియర్తోని పాలిష్ చేయించి. సో ఎంట్రన్స్కి వన్ ఆఫ్ ద వాల్ మనం ఇప్పుడు చూసాము. ద అదర్ వాల్ కూడా ఇది పార్టీషన్ చేసాం. దిస్ మొత్తం ఎల్ షేప్లో ఇదంతా ఓపెన్గా కనపడుతుండే. సో ద అదర్ వాల్ వాళ్ళకి అటు సైడ్ కిచెన్ ఉందన్నమాట. సో వాళ్ళు డైనింగ్ కమ్ కిచెన్ అది చేసుకోవాలనుకున్నారు. సో వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ కావాలనుకున్నారు. సోషల్లీ ఎవరైనా వచ్చినా కానీ డిస్టర్బెన్స్ ఉండొద్దు ఇంట్లో వాళ్ళకి అని వాళ్ళకు ఉండే అనమాట. బట్ నాట్ ఇన్ మోర్ బడ్జెట్ అని అగైన్ మళ్ళీ మాకు ఇంటిమేట్ చేయడం వల్ల మేమేం డిజైన్ చేసాము అంటే దీన్ని పార్టీషన్ చేసి ద అదర్ సైడ్ క్రాకరీ క్రియేట్ చేసాము దీనికే. అండ్ ఈ పార్ట్లో ఎక్కువ బడ్జెట్ ఉండొద్దు అన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేయకుండా జస్ట్ టెక్స్చర్ పెయింట్ ఇచ్చేసామన్నమాట. ద అదర్ సైడ్ ఆఫ్ పార్టీషన్ ఇదండి. మనం క్రాకరీ యూనిట్ అని ఏదైతే అనుకున్నామో ఇది క్రాకరీ యూనిట్. ఇది దీంట్లో మనం స్టోరేజ్ పర్పస్ కోసం అని ఇట్లా గ్లాస్ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ పర్పస్ కోసం ఇచ్చాము. వేర్ వీ కెన్ ప్లేస్ గ్లాసెస్, ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ కిచెన్ ఇక్కడే ఉంది, డైనింగ్ ఇక్కడే కాబట్టి వాళ్ళకి యూసేజ్ ఆఫ్ థింగ్స్ ఈజీగా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ స్పేస్ ఇంకా సోషల్ స్పేస్ రెండు డివిజన్ కూడా అయ్యాయి. సో దట్ వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ దొరికింది. సో ఇలా మనం డిజైన్ చేసాం దీన్ని. దిస్ ఈస్ అ స్మాల్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విచ్ సైజ్ ఇస్ అబౌట్ 11/10 అనమాట. సో క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఏమేమి ఉండే అంటే స్టడీ టేబుల్ కావాల్సి ఉండే, టీవీ యూనిట్ కావాల్సి ఉండే, బెడ్ కార్నర్ కావాల్సి ఉండే, యాజ్ వెల్ as వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ కావాల్సి ఉండే. సో ఇన్ని ఒక దాంట్లో ఫిట్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్కి మేము వస్తే అప్పుడు మేము డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఇది అనమాట. సో వన్ సైడ్ ఇస్ వార్డ్రోబ్ అండ్ ద అదర్ సైడ్ వి మేడ్ ఇట్ యాజ్ అ డ్రెస్సింగ్ కమ్ పార్టీషన్ అనమాట. ఈ పార్టీషన్ ఇలా స్లైడ్ చేస్తే we will enter into the washroom. This is the washroom. This is the partition made to enter into the washroom అనమాట. మళ్ళీ క్లోజ్ చేస్తే వీఆర్ బ్యాక్ టు ద బెడ్రూమ్ అండ్ ద సేమ్ డ్రెస్సింగ్. ఇప్పుడు ఈ వార్డ్రోబ్లో మనం ఇచ్చిన కాన్సెప్ట్ డ్రెస్సింగ్కి సంబంధించింది ఏంటంటే డ్రావర్స్ ఇచ్చాము వేర్ వీ కెన్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అండ్ పిల్లలకి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ ఇచ్చాము. సో దట్ రెడీ అవ్వడానికి కానీ వాష్రూమ్ నుంచి రాగానే చూసుకోవడానికి కానీ ఇట్స్ ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఇలా చేసాము. అండ్ దీనికి కూడా వుడ్లో కాకుండా మనం ఫ్రేమింగ్స్లో కూర్చోబెట్టాం గ్లాస్ని. సో వుడ్ అనేది కూడా ఉండదు, వాటర్ అంటే బయట నుంచి రాగానే వాటర్ ఉంటాయి కదా, స్పాయిల్ అవుతుంది అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండదు అనమాట. సో పార్టీషన్ వుడ్తో కాకుండా మనం ఫ్రేమ్స్ చేసి దాని నుంచి చేసాము ఈ పార్టీషన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో లెస్ స్పేస్ ఉంది. ఇక్కడ లెస్ స్పేస్లో మనం ఎంత ఉపయోగాలు క్రియేట్ చేసామో ఇందులో మీరు చూస్తున్నారు. సో ఇలాంటి లెస్ స్పేస్లో కూడా చాలా ఉపయోగాలు మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా సో మన నెసెసరీస్ ఏంటి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం చేసుకునే పార్టీషన్లో కానీ, మనం చేసుకునే డివిజన్స్లో కానీ, రూమ్ డివిజన్స్ కానీ, ఏ డివిజన్ అయినా కానీ, డివిజన్ అనేది రూమ్స్కి ఒక్కటే ఉండదు, వార్డ్రోబ్స్లో ఉంటుంది, ప్రతి దగ్గర డివిజన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా నెసెసరీకి యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేదే కాన్సెప్ట్ అన్నమాట. బేసికలీ మనం యూజ్ చేసే కాన్సెప్ట్. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు.
మరి ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా చెప్పండి. అందరూ కూడా సొంత ఇళ్ళు కట్టుకోలేరు, వాళ్ళ స్థితిగతులను బట్టి ఉంటుంది. కాబట్టి అద్దె ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేస్తూ ధూపం, దీపం, పుష్పం, గంధం, నైవేద్యం నిత్యం కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క అనుష్ఠానం చేసుకుని వాళ్ళ పద్ధతి ప్రకారం ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆ యొక్క రెంటెడ్ హౌస్లో కూడా వాళ్ళు ఆ యొక్క చర్యలను చేసేటప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి, పాజిటివ్ ఆరా అనేటువంటిది క్రియేట్ అయ్యి దానివల్ల కూడా మన ఫలితం అనేటువంటిది ఆ యొక్క గృహస్థులకి ఉంటుంది. ఇక్కడ వాస్తు దోషము అన్నారు. అంటే వాస్తు దోషము అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా, అలాగే ఒక ఇంట్లో వాస్తు దోషం అంతా బాగానే ఉంటుంది, అంతా చూడటానికంతా కూడా ఎలాంటి వాస్తు దోషం లేదన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, ఒక సిద్ధాంతం వచ్చి చూస్తే కానీ అది అర్థం కాదు. ఎక్కడో ఏకస్థితిలో మర్మస్థానంలో కాలం వచ్చి ఉంటుంది, అది వీళ్ళు కనుక్కోలేరు, ఒక సిద్ధాంతి కనుక్కోగలడు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి కిచెన్ ఆగ్నేయంలో ఉంది కదా, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది కదా, ఇదంతా కూడా టాయిలెట్స్ ఇట్లా వాయువ్యంలో ఉన్నాయి కదా, ఇలా రకరకాలుగా చూసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఇల్లు అనేటువంటివి తీసుకొని రెంటల్ హౌస్ కానివ్వండి, లేకపోతే సొంత ఇల్లు కానివ్వండి, ఇలా కట్టుకొని జీవనం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకే అది వర్తిస్తుంది, ఇంటి యజమానికి వర్తించదు. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల వెలిగిచ్చేసి మనం వేలు పెట్టామనుకోండి, ఏమవుతుంది, మనకే కాలుతుంది. అగ్గిపుల్ల ఓనర్కి కాదు కదా కాలేది. అదేవిధంగా మనం ఏదైనా కిరాయికి ఉండేటువంటి ఇంట్లో, అక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే వాస్తు దోషం అనేటువంటిది కించిత్ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. యజమానికి ఎలాంటి ప్రభావం అనేటువంటిది చూపించదు. కాబట్టి అద్దె ఇంట్లో కూడా ఈ యొక్క వాస్తు అనేటువంటిది వర్తిస్తుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.